మనం ఈనాడు రాకెట్ యుగంలో ఉన్నాం. ప్రపంచము ఈనాడు రాకెట్ యుగం, లేదా స్మార్ట్ ఫోన్ల యుగం, లేదా కంప్యూటర్ యుగం, లేదా ఏఐ యుగం, మనం ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. యుగాలను దేవుడే తీసుకొస్తున్నట్టుగా మనము పాత నిబంధనలు కానివ్వండి, కొత్త నిబంధనలు కానివ్వండి, మనము క్లియర్ కట్గా యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా తండ్రి అయిన దేవుడు యుగాలను తీసుకొస్తున్నట్టుగా ప్రపంచం ఎప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ సమయంలో ఏ యుగంలో ఉండాలి అని దేవుడు నిర్ణయించినట్టుగా యుగాలు జరుగుతున్నట్టుగా, రాజ్యాలు ప్రభుత్వాలు జరుగుతున్నట్టుగా, స్థాపించబడుతున్నట్టుగా మనం బైబిల్లో చూడగలం. మనమున్న స్మార్ట్ ఫోన్ల యుగంలో, కంప్యూటర్ యుగంలో సువార్తను వేగంగా విస్తరించబడాలి. ప్రతి మనిషి చేతిలోనికి సువార్త వెళుతుంది. ప్రపంచమంతటా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. సత్యము ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతకన్నా వేగముగా అసత్యము విస్తరిస్తుంది. అసత్యము వేగంగా పరుగులు తీస్తుంది. ఇది ఈనాడు మాత్రమే జరుగుతున్నది కాదు. క్రీస్తు రాజ్య స్థాపన అనగా సంఘ విస్తరణ ఎప్పుడైతే జరిగిందో, అంటే సువార్త వేగం ఎప్పుడైతే అందుకునిందో, అపోస్తలులు ఎంత వేగంగా సువార్తను అందించారో అంతకన్నా వేగంగా అసత్యం ఆనాడు కూడా విస్తరించబడింది. ఇశ్రాయేల్ దేశంలో కానివ్వండి, చుట్టుపక్కల ప్రపంచ దేశాలలో సువార్తను అపోస్తలులు సువార్త ప్రకటించి క్రీస్తు సంఘాన్ని విస్తరించినప్పుడు క్రీస్తు సత్యం ఎంత వేగంగా విస్తరించిందో అంతకన్నా వేగంగా అసత్యం విస్తరించినట్టుగా మనం బైబిల్లో చూడగలం. అప్పటి నుంచి నేటి వరకు కూడా మనం ఏ యుగంలో ఉన్నామో, అంతకుముందు ఇంకా ఏ యుగాలు వచ్చాయో, ప్రతి యుగములోనూ సువార్త ప్రపంచానికి అందుతూ 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 వేగంగా విస్తరిస్తూ వచ్చింది. అయితే ఎంత వేగంగా సువార్త విస్తరిస్తూ వచ్చిందో ఇప్పటి వరకు, అంతకన్నా వేగంగా అసత్యము కూడా విస్తరిస్తూ వచ్చింది. ఇక మీదట కూడా విస్తరిస్తూ ఉంది. అంటే ఆనాడు అపోస్తలులు అసత్యాన్ని అడ్డుకున్నారా లేదా అంటే, అతి భయంకరంగా శ్రమలు పడి మరి అసత్యాన్ని అడ్డుకున్నారు. ఎవరు? అపోస్తలులు. మనం ఇంతగా కష్టపడి మన సంఘాన్ని విస్తరిస్తే అసత్యము ఇంత త్వరగా ప్రబలిపోతుందని వాళ్ళు కూడా ఊహించలేదు. వాళ్ళందరూ కూడా అసత్యాన్ని అడ్డుకున్నట్టుగా ప్రతి సంఘములోనూ మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియాలో సువార్త వేగంగా అందుతుంది, సువార్త విస్తరించబడుతుంది, సువార్త ప్రతి మనిషి చేతిలోనికి వెళుతుంది స్మార్ట్ ఫోన్ల ద్వారా. అయితే ఈనాడు కూడా అదే రిపీట్ అవుతుంది. మునుపు జరిగినదే ఇక మీదట కూడా జరుగుతుంది అని ఒక భక్తుడు చెప్పినట్టుగా. అంటే మునుపు ఏం జరిగింది? సువార్త వేగం కన్నా అసత్య వేగం ఎక్కువగా జరిగింది. సువార్త విస్తరణ ఎంత వేగంగా జరిగిందో అంతకన్నా డబల్ రేట్లో అసత్య విస్తరణ కూడా జరిగింది. అది మొదలుకొని నేటి వరకు కూడా అసత్యము, అంటే సువార్త ఎంత వేగంగా విస్తరించబడుతుందో ప్రపంచానికి, అంతకన్నా వేగంగా అసత్యం కూడా విస్తరించబడుతూ నేటి వరకు వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? అసత్యము సోషల్ మీడియాలో అతి భయంకరంగా పెట్టరేగిపోతుంది. 10 కోట్ల యూట్యూబ్ ఛానళ్ళు మన ఇండియాలో ఉంటే, అంటే వివిధ రూపాలలో అన్ని కలిపి 10 కోట్ల యూట్యూబ్ ఛానళ్ళు ఉంటే, అందులో దాదాపు 2,30,00,000 యూట్యూబ్ ఛానళ్ళు మన క్రైస్తవ యూట్యూబ్ ఛానళ్ళే ఉన్నాయని మనకు సమాచారం ఇంటర్నెట్ ద్వారా అందుతుంది. అంటే వాక్యం ఎంత వేగంగా విస్తరించబడుతుంది మీరు ఆలోచించాలి.
పాటలు, సంగీతము, ప్రసంగాలు ఇవన్నీ కలుపుకొని 2,30,00,000 యూట్యూబ్ ఛానళ్ళు మన క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. అంటే సువార్త ఎంత వేగంగా మన ఇండియాలో ప్రకటించబడుతుంది, ఎంత వేగంగా విస్తరించబడుతుంది అని ఒకసారి మనం చూసుకుంటే అతి వేగంగా సువార్త విస్తరించబడుతుంది. కానీ సమస్య ఏమిటంటే అంతకన్నా వేగముగా అసత్యం కూడా విస్తరించబడుతుంది. అంటే టోటల్గా క్రీస్తు సంకల్పం దెబ్బతినే విధంగా మన క్రైస్తవులే ఇంతగా సోషల్ మీడియాలో అసత్యం, అబద్ధ బోధకులుగా చెప్పడానికి, వాక్యాన్ని వక్రీకరించి చెప్పడానికి ముఖ్యమైన కారణమే మనకు బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం. బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం, దాని తర్వాత దానియేలు గ్రంథం, ఇంకా దాని తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ అధ్యాయం. అంటే దానియేలు గ్రంథము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, ఇంకా ప్రకటన గ్రంథం, ముఖ్యంగా ప్రకటన గ్రంథం అసలు వీళ్ళకి అర్థం కాలేదు. అంటే సోషల్ మీడియాలో అతి భయంకరంగా, అతి దారుణంగా అసత్యం ఎంత వేగంగా విస్తరిస్తుందో, ఎవరి ద్వారా విస్తరిస్తుందో ఒకసారి మనము చూడగైతే కొంతమందిని చూపిస్తూ ఇంకా మనం ముందు అనేకులను మనం చూపించబోతున్నాం. చూడండి ఒకసారి. ఇగో వీళ్ళందరూ కూడా అసత్యాన్ని అతి వేగంగా విస్తరించడానికి, అంటే అసత్యం వేగంగా విస్తరించడానికి కారకులవుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళకు ప్రకటన గ్రంథం అర్థం కాలేదు. ప్రకటన గ్రంథం బేసిక్ కూడా అర్థం కాలేదు. ప్రకటన గ్రంథము బేసిక్ కూడా అర్థం కాలేదు వీళ్ళకి. అంటే 1% కూడా వీళ్ళకు ప్రకటన గ్రంథం అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే ప్రకటన గ్రంథం ఆ విధంగా రాయబడింది. కానీ ప్రకటన గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా చదవాలి, అసలు ప్రకటన గ్రంథం వెనక దేవుని ఉద్దేశం ఏమై ఉంది, దేవుని సంకల్పం ఏమై ఉంది, అసలు దేవుడు ప్రకటన గ్రంథాన్ని రాయించడానికి ముఖ్యమైన కారణం ఏంది అని మనకు తెలిస్తే చాలా సింపుల్గా మనకు అర్థమైపోతుంది. ఏది? ప్రకటన గ్రంథం చాలా సింపుల్గా అర్థమయ్యే గ్రంథాన్ని వీళ్ళు కష్టంగా మార్చుకొని టోటల్గా అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. ప్రకటన గ్రంథం అర్థమయ్యింది అంటే టోటల్గా బైబిల్ అర్థమవుతుంది. ఆదికాండం నుంచి యూదా పత్రిక వరకు టోటల్గా అర్థమవుతుంది. మరలా చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఈనాడు వాక్యం చెప్తున్న వారికి ప్రకటన గ్రంథము 1% కూడా అర్థం కాలేదు. 1% కూడా అర్థం కాలేదు. అసలు ప్రకటన గ్రంథం వెనకాల నేపథ్యం ఏమై ఉందో, అసలు దాని వెనకాల నేపథ్యమే వీళ్ళకు అర్థం కాలేదు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ఇక మీదట మనము ధ్యానించబోతున్నాం. అంటే నేను ఒక్కనే ఏమైనా తోపునా, నా ఒక్కనికే అర్థమైందని నేనేం చెప్పడం లేదు. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రీస్తు సంకల్పం దెబ్బతినాలి అంటే యేసుక్రీస్తు సంకల్పము అతి భయంకరంగా, యేసుక్రీస్తు మరణ పునరుత్థానం ఏదైతే ఉన్నదో, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యొక్క త్యాగం ఏమైతే ఉన్నదో ప్రజలకు అర్థం కాకూడదు అని అంటే, యేసుక్రీస్తే ప్రజలకు అర్థం కాకూడదు అంటే అపవాదికి దొరికిన ఒకే ఒక ఆయుధం ప్రకటన గ్రంథం. ఈ యొక్క ప్రకటన గ్రంథం ఒక్కటి ఈ ప్రజలకు అర్థం కాకుండా చేస్తే, లేదా ఈ యొక్క సోషల్ మీడియాలో దీన్ని ఎక్కువగా విస్తరింపచేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ద్వారా, మొబైల్ ద్వారా ఆ యొక్క మాటలు వింటారు. కాబట్టి
తండ్రి అయిన దేవుని సంకల్పం అట్టుమిట్టుగా దెబ్బతింటుంది గనక అపవాది కేవలం ప్రకటన గ్రంథాన్ని చెప్పేటట్టుగా అపవాది మన క్రైస్తవులను వాడుకొని ప్రకటన గ్రంథాన్ని టోటల్గా అసత్యములోనికి తీసుకెళ్ళారు. దీనిని మనము సోషల్ మీడియా ద్వారా మన సహోదరులను కేవలము ప్రకటన గ్రంథాన్ని మాత్రమే బోధిస్తున్న మన సహోదరులను, ఎవరి సహోదరులు? మన సహోదరులను ప్రేమతో ప్రశ్నలు అడగబోతున్నాం, ప్రేమతో మనము స్పందించబోతున్నాం, ప్రేమతో కౌంటర్లు కూడా వేయబోతున్నాం. కాబట్టి సోషల్ మీడియాలో మన సహోదరులకు దాదాపు ప్రకటన గ్రంథం నుంచి లేదా దానియేలు గ్రంథం నుంచి లేదా మత్తయి సువార్త 24వ అధ్యాయం నుంచి దాదాపుగా 300 ప్రశ్నలు అడగబోతున్నాం. 300 ప్రశ్నలు సోషల్ మీడియాలో అసత్యాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో మన సహోదరులు, సోషల్ మీడియాలో అసత్యాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో మన సహోదరులు, దాంట్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే అసలు నేను ప్రకటన గ్రంథాన్ని పరిశీలన చేయడానికి ముఖ్యమైన కారకులు ఎవరు అంటే మన సహోదరుడు హేమన్ బ్రదర్. ప్రకటన గ్రంథాన్ని, దానియేలు గ్రంథాన్ని, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని, అంటే వీళ్ళు చెబుతున్న అసత్యం, అసత్య బోధ, అబద్ధ బోధ అసలు ఇంతగా పెట్టిపోతుంటే అసలు నేను ప్రకటన గ్రంథం గురించి ఎక్కువగా ప్రకటన గ్రంథాన్ని పరిశీలన చేసిందే కేవలం ఎక్కువ శాతం నేను ప్రకటన గ్రంథాన్ని పరిశీలన చేసిందే ఎక్కువ శాతం హేమన్ బ్రదర్ని మనసులో పెట్టుకొని చదివాను. హేమన్ బ్రదర్ ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని ఎవరైనా ఎక్కువగా చెప్తున్నారా అని మన సోషల్ మీడియాలో చూస్తే మనకు మొట్టమొదటిగా హేమన్ బ్రదర్ కనిపిస్తాడు. ఆ తర్వాత పాల్ ఇమ్మానియల్ బ్రదరు, ఇంకా చాలామంది, లవ్ గాస్పల్, మన రక్షకుడు, ఇంకా వేరు చాలా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని పదుల సంఖ్యలో అసత్యాన్ని ప్రకటించే యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఈ అసత్యాన్ని ప్రకటిస్తున్న యూట్యూబ్ ఛానల్ వారికి మనము 300 ప్రశ్నలు అడగబోతున్నాం. ఎన్ని వందలు? 300 ప్రశ్నలు. ఇందులో దాదాపుగా 120 నుంచి 150 వరకు ఆర్గ్యుమెంట్లు చేయబోతున్నాం. 300 ప్రశ్నలు అడుగుతూ 300 ప్రశ్నలు వీరిని, అంటే ఇది అసత్యం కదా, బైబిల్ ఇలా చెబుతుంది కదా, మీరు ఇలా చెబుతున్నారు, బైబిల్ ఇలా చెబుతుంది అంటే దేవుడు ఇలా చెబుతున్నాడు, కానీ మీరు వక్రీకరించి వేరే విధంగా చెప్తున్నారు, బైబిల్ ఇలా చెప్తుంది, మీరు ఇలా చెప్తున్నారు అని 300 ప్రశ్నలు మనం అడగబోతున్నాం. 300 ప్రశ్నలు అడగబోతున్నాము. మరలా 120 నుంచి 150 వరకు ఆర్గ్యుమెంట్లు చేయబోతున్నాం. 120 నుంచి 150 వరకు 150 ఆర్గ్యుమెంట్లు చేయబోతున్నాం. అంటే వాదనలు ఎలా ఉండబోతున్నాయి అని మనము చూసుకుంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. యోహాను సువార్తల్లో దాదాపుగా 100కు పైగా, అంటే 100 సార్లు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పిన విషయాలు కానివ్వండి, లేదా తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పిన విషయాలు కానివ్వండి, కేవలం యోహాను సువార్తల్లోనే అన్నిసార్లు ఎందుకు రాయబడింది? మరలా యోహాను భక్తుడు
ఒకటో పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, అంటే వాటిల్లో కూడా ఎందుకు యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంతగా ఆయన చెప్పడం జరిగింది? ఆయన ఒక్కడే అన్నిసార్లు యోహాను భక్తుడు ఈయన దేవుని కుమారుడు అని చెప్పవలసిన అవసరత యోహాను భక్తునికి ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఒక ఆర్గ్యుమెంట్లో ఉన్నాడు, ఆయన ఒక వాదనలో ఉన్నాడు. ఏంటి ఆ వాదన అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలీలు అస్సలు ఒప్పుకోవడం లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పించడానికే ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనం యోహాను సువార్తలలో చూడగలం. అది ఒక ఆర్గ్యుమెంట్. కుమారునిగా వచ్చిండు. కుమారునిగా ఎందుకు వచ్చిండు? వాళ్ళకు రుజువు చేయాలి. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. కాబట్టి యోహాను భక్తుడు టోటల్గా ఎక్కువ శాతం యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో సమానముగా ఉన్న యేసుక్రీస్తు, అంటే దేవునిగా ఉన్న యేసుక్రీస్తు మన కొరకు ఈ భూమి మీదకి కుమారునిగా వచ్చిండు అని చెప్పడానికి ఒక వాదనను ఎదుర్కొన్నాడు, ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, మనము బైబిల్ అంతటిలో ప్రకటన గ్రంథం గురించి ఎక్కువగా దాదాపుగా 150 ఆర్గ్యుమెంట్లు చేయబోతున్నాం. ఎవరితో? మన సోషల్ మీడియాలో ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా బోధిస్తున్న మన సహోదరులతో, ముఖ్యంగా హేమన్ బ్రదర్తో ఏం చేయబోతున్నాం? 150 ఆర్గ్యుమెంట్లు చేయబోతున్నాము. దాదాపుగా 300 ప్రశ్నలు అడగబోతున్నాం. ఆర్గ్యుమెంట్లు వేరు, ప్రశ్నలు వేరు. అంటే ప్రకటన గ్రంథంలో ఎంత విషయాన్ని దేవుడు రాయించాడో, ఎంత గొప్ప మర్మాలను దేవుడు రాయించాడో మనము పరిశీలన చేయబోతున్నాం. కాబట్టి సోషల్ మీడియా ద్వారా సత్యం ప్రకటించబడాలి. సోషల్ మీడియా ద్వారా సత్యము ప్రకటించబడాలి. సత్యాన్ని ప్రకటిస్తూ అసత్యాన్ని ఎదుర్కోవాలి. సత్యాన్ని ప్రకటిస్తూ అసత్యాన్ని ఎదుర్కోవాలి. సత్యాన్ని ప్రకటిస్తూ అసత్యాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు మనం అడ్డుకోకపోతే, ఇప్పుడు అసత్యాన్ని మనం అడ్డుకోకపోతే, ఏది సత్యము ఏది అసత్యము అని మనం ప్రశ్నించకపోతే, ఇంకా కొద్ది రోజుల్లో కొన్ని వందల ఛానల్ అయిపోతాయి. కొన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళు అసత్యాన్ని ప్రకటించే విధంగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కేవలం ప్రకటన గ్రంథాన్ని మాత్రమే ప్రకటిస్తున్నారు. ప్రకటన గ్రంథం ఏం మాత్రం అర్థం చేసుకోకుండా, 1% కూడా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోకుండా, ప్రకటన గ్రంథంలో ఉన్న అలంకార రూపాలు, జంతువులు, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, ఇవన్నీ ఒక గందరగోళాన్ని తీసుకొచ్చి విశ్వాసులందరినీ కూడా విశ్వాసము నుంచి, అనగా క్రీస్తు రాజ్యము నుంచి త్రోసివేసే విధంగా, క్రీస్తు రాజ్యము నుంచి పక్కకు త్రోసివేసే విధంగా ఈనాడు సోషల్ మీడియాలో అసత్యం అతి భయంకరంగా జరుగుతుంది. దీన్ని గమనించండి అని చెప్తున్నాను. దీన్ని అరికట్టాలి అని చెప్తున్నాను. కాబట్టి అసలు ఏం జరిగింది? అసలు ప్రకటన గ్రంథాన్ని వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ప్రకటన గ్రంథాన్ని అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? క్రీస్తు సంకల్పాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? మొదటిగా వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? ప్రకటన గ్రంథం బేసిక్ నుంచి, నేపథ్యం నుంచి మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానించబోతున్నాము. ఈ యొక్క అసత్యానికి అడ్డుకట్ట వెయ్యబోతున్నాము. ఇది యేసుక్రీస్తు మనతో ఉంటే మనం చేయగలం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనం చేయగలం. సత్యాన్ని ప్రకటిస్తూ, ఇది సత్యం, ఇది అసత్యం, అంటే సోషల్ మీడియాలో ఇది ప్రచారం అవుతుంది,
ఇది అబద్ధము, ఇది నిజము అని మనము వాక్యాన్ని రుజువు చేయాలి. వాక్యాన్ని రుజువు చేయాలి. అనేక రెఫరెన్సులతో రుజువు చేయాలి. అనేక రెఫరెన్సులతో రుజువు చేస్తే తప్ప ఇక మీదట ఇలాంటి అబద్ధాన్ని ప్రకటించే యూట్యూబ్ ఛానళ్లను మనము అడ్డుకోగలం. లేదా ఇప్పుడు 10ల సంఖ్యలో ఉన్నాయి, త్వరలో 100ల సంఖ్యలో అసత్యాన్ని ప్రకటించే యూట్యూబ్ ఛానళ్ళు రాబోతున్నాయి.